గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఎలక్ట్రానిక్ వరల్డ్. మనం ఈరోజు వీడియోలో అయితే కనుక రీడ్ స్విచ్ అనమాట. సో రీడ్ స్విచ్ అనే కాన్సెప్ట్కి వెళ్ళే ముందు నేను ఒక టూ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సెన్సార్స్ అండ్ ట్రాన్స్డ్యూసర్స్ అనమాట. అందరూ ఏంటంటే సెన్సార్స్ ట్రాన్స్డ్యూసర్స్ రెండు ఒకటే అనుకుంటారు చాలామంది. సో రెండు వేరు వేరు అన్నమాట. సెన్సార్స్ అంటే వేరు, ట్రాన్స్డ్యూసర్ అంటే వేరు. సెన్సార్ ఏంటంటే ఏదైనా ఫిజికల్గా ఏదైనా డేటాని జస్ట్ రీడ్ చేసి దాన్ని ఒక అనలాగ్ ఆర్ డిజిటల్ వాల్యూకి ఇచ్చేదాన్ని సెన్సార్ అంటాము. అండ్ ట్రాన్స్డ్యూసర్ వచ్చేప్పటికి ఏం చేస్తుందంటే ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని ఇంకో ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. లైక్ మెకానికల్ ఎనర్జీ ఇస్తే కనుక దాన్ని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. లైక్ స్పీకర్స్ కానీ మైక్రోఫోన్స్ కానీ ఇవన్నీ కూడా ట్రాన్స్డ్యూసర్స్ అన్నమాట. మీకు లాస్ట్ వీడియోలో ఏదైతే పీజో ఎలక్ట్రిక్ ట్రాన్స్డ్యూసర్ అది. సో అది ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. దాన్ని ఒక ట్రాన్స్డ్యూసర్ అంటాం. సో ఇప్పుడు ఏంటంటే సెన్సార్స్కి ఏంటంటే బేసికల్గా సెన్సార్స్ ఆపరేట్ అవ్వాలి అనుకుంటే కనుక దానికి మినిమం వోల్టేజ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ వోల్టేజ్ ఇస్తే కనుక ఆ సెన్సార్స్ ఆపరేట్ అయ్యి ఫిజికల్ అంటే ఏదైనా కెమికల్ ఎనర్జీస్ కానీ లేకపోతే ఫిజికల్ ఎనర్జీ కానీ దేన్నైనా సరే డిటెక్ట్ చేస్తుంది. పిహెచ్ లెవెల్ సెన్సార్ అనమాట. అది ఏం చేస్తుంది, వాటర్లో ఉన్న కంటెంట్ ఒక పిహెచ్ లెవెల్స్ని డిటెక్ట్ చేసి మనకి వాల్యూస్ ఎలాగ రూపంలో ఇస్తుంది. దాన్ని యూస్ చేసుకుని మనం కోడింగ్ అనేది బిల్డ్ చేసుకుంటూ వస్తాం ఒక స్పెసిఫిక్ అప్లికేషన్స్ వచ్చి. సో ఈ వీడియోలో ఏంటంటే నేను ఒక రీడ్ స్విచ్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరికైనా కనుక ఎలక్ట్రానిక్ వరల్డ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. షేర్ చేసి వాళ్ళకు కూడా చెప్పండి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను చేసే ప్రతి వీడియో కూడా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేస్తున్నాను. సో ఒక్క వీడియో మిస్ అయినా సరే మీరు ఒక కన్సిస్టెన్సీ అనేది మిస్ అయిపోతూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రానిక్స్లో ఫ్రమ్ స్క్రాచ్ నుంచి పాయింట్ టు పాయింట్ అంటే ఒక వీడియోకి ఇంకో వీడియోకి లింక్స్ లాగా నేను క్రియేట్ చేస్తూ వెళ్తున్నాను. ఫస్ట్ వీడియో చూస్తే సెకండ్ వీడియోకి లింక్ అంటే అర్థమవుతుంది అనమాట. సో ఇది ఒక సీక్వెన్స్లో ఉంటుంది. అండ్ మధ్యలో ఇన్ కేస్ మీకు కనుక ఎలక్ట్రానిక్స్ మీద ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉండి అండ్ ఆల్రెడీ మీకు సమ్ నాలెడ్జ్ ఉన్నది అనుకుంటే కనుక మీరు మధ్యలో చూసినా సరే వీడియో అనేది అర్థమవుతుంది. బట్ నా సజెషన్ ఏంటంటే కనుక ప్రతిదీ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే అది మీకు చాలా కీ పాయింట్స్ ఇస్తూ ఉంటాను మధ్య మధ్యలో. సో అది బెటర్ అన్నమాట. మీరు ప్రాజెక్ట్స్ ఏదైనా చేస్తున్నప్పుడు మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎట్లా ట్రబుల్ షూట్ చేయొచ్చు, దాన్ని ఎట్లా డీబగ్ చేయొచ్చు ప్రాబ్లమ్ని అనేది కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి రీడ్ స్విచ్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడ్ స్విచ్ ఒక అప్లికేషన్ ఏంటంటే ఇదొక మ్యాగ్నెటిక్ స్విచ్ అన్నమాట. సో ఇది డిఫరెంట్ ప్లేసెస్లో యూస్ చేయొచ్చు. మెయిన్గా యూస్ చేసేది ఏంటంటే ఒక డోర్ లాకింగ్ సిస్టమ్ దగ్గర యూస్ చేస్తాం. సో డోర్ లాకింగ్ సిస్టమ్ దగ్గర ఏంటంటే ఏదర్ డోర్ ఓపెన్ అయినప్పుడు ఈ రీడ్ స్విచ్ అనేది దీంట్లో టూ పార్ట్స్ ఉంటాయి. ఇది మ్యాగ్నెటిక్ పార్ట్ అండ్ ఇది సెన్సార్ పార్ట్. ఇక్కడ ఏంటంటే ఈ సెన్సార్కి మనం దీన్ని స్విచ్ అంటున్నాం. బేసికల్లీ ఈ స్విచ్ ఎట్లా ఉంటుందంటే బేసికల్లీ దీని యొక్క రీడ్ స్విచ్ ఒక సింబల్ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇది రీడ్ స్విచ్ ఒక సింబల్ అన్నమాట. ఇక్కడ మనకు టూ టెర్మినల్స్ ఉంటాయి, ఏ అండ్ బి. జస్ట్ ఇది ఒక స్విచ్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇది ఏంటంటే ఇంకొక పార్ట్ వచ్చేసరికి మ్యాగ్నెట్ అన్నమాట. ఈ మ్యాగ్నెట్ ఎప్పుడైతే దగ్గర తీసుకొస్తామో ఈ స్విచ్ అనేది క్లోజ్ అవుతాం జరుగుతుంది. అది నేను ప్రాక్టికల్గా నీకు డెమోన్స్ట్రేట్ చేసి చూపిస్తూ ఉంటాను, మీకు అర్థమవుతుంది. బేసికల్లీ ఇది ఏంటంటే ఇవి టూ పార్ట్స్ అన్నమాట. ఈ టూ పార్ట్స్ ఉండడం వల్ల ఇది డోర్ లాకింగ్ సిస్టమ్స్ దగ్గర కానీ లేకపోతే లాకర్ మెయిన్ డోర్ లాకింగ్ అనేప్పటికీ ప్రతి ఒక్క దాని దగ్గర మనం యూస్ చేయొచ్చు. ఓకే, ఏంటంటే కొంతమంది లాకర్స్ యూస్ చేస్తారు. లాకర్ దగ్గర డోర్స్ ఉంటాయి కదా. బేసికల్లీ టూ డోర్స్ ఉంటాయి కదా. టూ డోర్స్ దగ్గర సెన్సర్ ఒక పార్ట్ ఒక వైపుని బిగిస్తాము, మ్యాగ్నెట్ ఒక వైపుని బిగిస్తాము. ఓకే,
బిగించినప్పుడు ఏమవుతుందంటే డోర్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో అంటే ఇది దగ్గరగా ఉన్నప్పుడు కూడా దగ్గరగా ఉన్నంతసేపు కూడా ఈ సర్క్యూట్ అనేది లోపల ఇంటర్నల్గా క్లోజ్ అయ్యి ఉంటుంది. సో డోర్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో ఈ రెండు అంటే ఈ సెన్సార్ పార్ట్ అండ్ ఈ మ్యాగ్నెట్ పార్ట్ విడిపోతాయి. విడిపోయినప్పుడు ఏమవుతుంది, సర్క్యూట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఈ ఫీడ్బ్యాక్ని మనం ఏదైనా కంట్రోలర్గా తీసుకుంటే కనుక ఆ కంట్రోలర్ ఒక ట్రిగర్ పాయింట్ కింద తీసుకుంటాం. సో ఇది డోర్ ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది, ట్రిగర్ అవుతుంది. ట్రిగర్ అయినప్పుడు సమ్ టైం అంటే ఇప్పుడు ట్రిగర్ అయిన దగ్గర నుండి టైమర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, టైమర్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ డోర్ ఎంతసేపు తీసి పెట్టారు అనే దాని మీద మనము ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఈ డోర్ తీసినప్పుడు టైమర్ స్టార్ట్ అవుతుంది. టైమర్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ టైం లాక్ అనేది పడుతుంది, సమ్ టైం లాక్. మళ్ళీ ఎప్పుడైతే క్లోజ్ అయ్యిందో అప్పుడు వరకు ఈ యొక్క టైం అనేది డిటెక్ట్ చేసుకుని ఆ టైం ప్యాకెట్ కింద ఒకటి జనరేట్ చేసుకుని అది అనేది మనము స్పెసిఫిక్ యూస్ కేసెస్లో అనేది మనం యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి లైటింగ్. ఇప్పుడు ఏంటంటే కొంతమంది దీన్ని కనుక మనము ఒక రిలేకి ఇచ్చి ఆ రిలే నుంచి ఏదైనా మన పవర్ సప్లైస్ని ఆన్ చేసినట్టయితే కనుక మనం ఎప్పుడైతే డోర్ క్లోజ్ చేస్తామో మనం డోర్ క్లోజ్ చేసిన వెంటనే ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది అన్నమాట రూమ్ మొత్తం. సో దీనివల్ల మైనస్ ఉంటుంది. మైనస్ ఏంటంటే మనం ఎప్పుడైనా నైట్ టైం పడుకుంటున్నప్పుడు కూడా మనం డోర్ ఆఫ్ ఈ సెన్సార్ అనేది లాక్ చేసి పడుకుంటాం. అదే ఐ మీన్ డోర్ లాక్ చేసి పడుకున్నప్పుడు ఈ సెన్సార్ డిటెక్ట్ చేసుకుని ఆటో పవర్ కట్ ఆఫ్ అనేది అవుతుంది. సో అక్కడ మైనస్ ఉంటుంది. బట్ కొంతమంది యూస్ కేసు అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వచ్చేసరికి ఇన్ కేసు ఇది కనుక మనము హోమ్ అప్లయన్సెస్లో డోర్కి అయితే పెట్టామనుకోండి, హోమ్ అప్లయన్సెస్లో మన మెయిన్ డోర్కి అయితే పెట్టినప్పుడు అయితే కనుక ఇన్ కేస్ మనం రూమ్లో లేము, ఇంట్లో లేనప్పుడు ఏంటంటే ఈ సెన్సార్ అనేది యాక్టివేట్ చేసి వెళ్తే కనుక ఇన్ కేస్ మనకు తెలియకుండా ఎవరైనా ఆపరేట్ చేస్తే, సో అంటే మనకు తెలియకుండా ఎవరైనా డోర్ ఓపెన్ చేస్తే కనుక మనకి ట్రిగర్ సిగ్నల్ అనేది వస్తుంది. సో ఇలా స్పెసిఫిక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూస్ కేసెస్ ఉన్నాయి ఈ సెన్సార్తో. అండ్ ఈ సెన్సార్కి వచ్చేటప్పటికి ఏదైనా సరే ఏ ఎక్విప్మెంట్ అయినా మ్యాగ్నెట్ ఒక వైపున రీడ్ స్విచ్ ఒక వైపున పెడితే కనుక ఆ రెండు దగ్గరకు వచ్చినప్పుడు ట్రిగర్ అయ్యేటట్టుగా మనము ట్యూన్ చేసుకోవచ్చు అన్నమాట కోడింగ్లో. సో ఇప్పుడు వర్కింగ్ కండిషన్కి వద్దాము. దీన్ని ఎట్లా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నేను ఎల్ఈడీని గ్లో చేసి చూపిస్తాను. సో ఇప్పుడు ఏంటంటే సర్క్యూట్ డయాగ్రామ్ చూపిస్తాను. ఇప్పుడు ఈ ఈ యొక్క స్విచ్కి ఒక రెసిస్టర్ కనెక్ట్ చేస్తున్నా. రెసిస్టర్ డిపెండ్స్ అన్నమాట. మీరు 1K వేసుకోవచ్చు, 10K వేసుకోవచ్చు, లేదా 100 ohms వేసుకోవచ్చు, మీ ఇష్టం. అది డిపెండ్స్ మీరు అప్లై చేసిన వోల్టేజ్ని బట్టి ఉంటుంది. సో అండ్ వోల్టేజ్ని బట్టి ఉంటుంది. అండ్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఆపరేట్ చేస్తే కనుక మనకి మ్యాక్సిమమ్ అంటే 12 voltsకి 1K కావాల్సి వస్తుంది. సో జనరల్గా బట్ నేను ఏంటంటే 12 voltsకి ఇప్పుడు 100 ohms నా దగ్గర రెడీగా ఉంది. సో 100 ohms యూస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఎల్ఈడికి ఈ గ్రౌండ్ ప్యానల్ అనేది కనెక్ట్ చేస్తున్నా, అంటే గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాం. ఈ ఇక్కడ వచ్చేసరికి మనం పవర్ సప్లై ఇస్తున్నాము. ఇక్కడ నేను 12 volts ఇస్తున్నాను. అండ్ మనకు కొంచెం లాంగ్ డ్యూరేషన్ రావాలి కాబట్టి నేను ఆల్రెడీ నాకు దగ్గర వేరియబుల్ పవర్ సప్లై ఉంది కాబట్టి నేను 12 నుంచి 5 volts అయితే ఇచ్చి చెక్ చేద్దాము. చిన్నదే కాబట్టి ఎల్ఈడి. సో ఇప్పుడు దీనికి ఏంటంటే మీకు చెప్పాను కదా, దీంట్లో టూ టూ వైర్స్ అని ఉంటాయి, అంటే ఏబీ మాట. ఇది ఒక జస్ట్ స్విచ్ లాగా. సో ఇప్పుడు జస్ట్ సర్క్యూట్ అయితే కనెక్ట్ చేశాను. జస్ట్ ఒక ఎల్ఈడి, ఒక రెసిస్టర్ అండ్ సెన్సార్ అయితే కనెక్ట్ చేశాను. పవర్ సప్లై ఆన్ చేద్దాం.
జస్ట్ నేను పవర్ సప్లైలో 5 వోల్ట్కి పెట్టుకున్నాను. 5 వోల్ట్కి పెట్టుకుంటే కనుక ఇప్పుడు ఎల్ఈడి అనేది ఆన్ అయిపోయింది అనమాట. సో ఎప్పుడైతే ఈ మ్యాగ్నెట్ ఉందో మ్యాగ్నెట్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఎల్ఈడి అనేది ఆఫ్ అవుతుంది. సో ఇటువంటి టైంలో ఏంటంటే మనము మల్టీమీటర్ని బజర్ మోడ్లో పెట్టుకుని చెక్ చేసుకోవచ్చు అసలు సెన్సార్ పనిచేస్తుందా లేదా అనేది. ఇది డైరెక్ట్ కాంటాక్ట్ అయిపోయినట్టుంది ఇంటర్నల్గా, అది కూడా మనం చెక్ చేయొచ్చు. సో ఇది పనిచేయట్లేదు అనుకోండి, నా దగ్గర ఇంకో సెట్ ఉంది, ఇది కూడా ట్రై చేద్దాం. ఇది పనిచేస్తుంది. ఇది పనిచేస్తుంది, ఇది యూస్ చేద్దాం. సో ఇప్పుడైతే నేను కనెక్ట్ చేశాను అండ్ కనెక్ట్ చేసి పవర్ ఆన్ చేశాను. పవర్ ఆన్ చేస్తే కనుక మనకి ఎల్ఈడి అనేది ఆఫ్ స్టేట్లో ఉంది. అంటే ఇది ఏంటంటే స్విచ్ అనేది ఓపెన్లో ఉందన్నమాట. ఇది మ్యాగ్నెట్ ఎప్పుడైతే దగ్గర పెడుతుందో అది మ్యాగ్నెట్ అనేది క్లోజ్ అవుతుంది. సో స్విచ్ క్లోజ్ అవుతుంది మ్యాగ్నెట్కి. ఇది కూడా ఏంటంటే దీని యొక్క ఈ మ్యాగ్నెట్ యొక్క మ్యాగ్నెటిక్ పవర్ మీద కూడా బేస్ అయి ఉంటుంది దాని యొక్క డిస్టెన్స్ అనేది. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ నాకు ఒక 1 సెంటీమీటర్ 1/2 సెంటీమీటర్లో ఆపరేట్ అయిపోతుంది ఎల్ఈడి అనేది. ఓకే, సో ఇన్ కేస్ ఇప్పుడు దీని నుంచి వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇక్కడ ఎల్ఈడి దగ్గర నేను అవుట్పుట్ తీసుకుంటున్నాను. ఈ ఎల్ఈడి దగ్గర నుంచి ఇన్ కేస్ ఏదైనా మైక్రో కంట్రోలర్ కనెక్ట్ చేయాలనుకుంటే కనుక మనం దీన్ని పుల్అప్ కానీ పుల్ డౌన్ కానీ కనెక్ట్ చేస్తాం అన్నమాట. ఒక పుల్అప్ రెజిస్టర్ కానీ పుల్ డౌన్ రెజిస్టర్ కానీ కనెక్ట్ చేసి దాని నుంచి లెవెల్ 0 or 1 అనేది డిటెక్ట్ చేస్తాము. బేసికల్లీ ఏంటంటే ఇక్కడ ఏంటంటే జస్ట్ నేను ఒక పుల్అప్ కాన్ఫిగరేషన్లో కనెక్ట్ చేసినాను. ఈ పుల్అప్ కాన్ఫిగరేషన్లో ఏమవుతుందంటే జస్ట్ ఇక్కడ నేను పుల్అప్ కాబట్టి ఇది జిఎన్డి గ్రౌండ్కి కనెక్ట్ చేస్తున్నాను. జస్ట్ నథింగ్ బట్ గ్రౌండ్ అంటే కనుక మనం కొన్ని టెక్నాలజీ ప్రకారం నాన్ పొటెన్షియల్ కాంటాక్ట్ అని చెప్పి ట్రిక్ చేస్తాము. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఇలా గ్రౌండ్కి కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి నేను ఎంసీయూ యూనిట్కి కనెక్ట్ చేస్తున్నాను, అంటే మైక్రో కంట్రోలర్ యూనిట్ అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే డిఫాల్ట్గా మైక్రో కంట్రోలర్ యూనిట్కి అనేది 5 volts అంటే మనం ఇక్కడ ఆల్రెడీ 10K ఉంది కాబట్టి మనకి సమ్ వోల్టేజ్ అనేది డిటెక్ట్ చేస్తుంది, లైక్ 3.3 అట్లా డిటెక్ట్ చేస్తుంది. అప్పుడు మనము ఎంసీయూ ఏంటి 1 కింద ట్రీట్ చేస్తాం అన్నమాట. ఓకే, 1 volt అదే లాజిక్ 1 కింద ట్రీట్ చేస్తాము. ఎప్పుడైతే గ్రౌండ్ కనెక్ట్ చేసాం కదా, ఈ మ్యాగ్నెట్ ఎప్పుడైతే దగ్గరకు తీసుకొచ్చామో ఇది క్లోజ్ అవుతుంది. ఇది క్లోజ్ అయినప్పుడు ఇక్కడ నుంచి గ్రౌండ్ నాన్ పొటెన్షియల్ కాంటాక్ట్ అనేది డైరెక్ట్గా వస్తుంది. డైరెక్ట్గా వచ్చేది ఏదైతే ఉందో దీని మీద అంటే గ్రేటర్ దెన్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి వచ్చే ఫ్లో ఏదైతే ఉందో ఈ ఫ్లోని కనుక మనము ఏ అనుకుంటే, ఈ ఫ్లోని బి అనుకుంటే కనుక ఇప్పుడు ఇది క్లోజ్ అయినప్పుడు ఏంటంటే ఏ అనేది చిన్నగా ఉంటుంది, బి అనేది పెద్దగా ఉంటుంది దాని వాల్యూ. సో బి అనే వాల్యూ పెద్దగా ఉన్నప్పుడు ఈ ఎంసీయూ గ్రౌండ్ కింద డిటెక్ట్ చేస్తుంది, అంటే లాజిక్ 0 కింద డిటెక్ట్ చేస్తుంది అన్నమాట. బేసికల్లీ ఏంటంటే
ఏ అనేది బి అనేది ఏంటంటే, ఇప్పుడు మనం ఎప్పుడైతే కనెక్ట్ చేయగానే గ్రౌండ్ అయిపోతుంది కదా. ఈ ఈ 10K ఏదైతే ఉందో 10K ద్వారా ఇలా వెళ్తున్న సప్లై ఇలా వచ్చి గ్రౌండ్ అయిపోతుంది అనమాట. గ్రౌండ్ అయిపోతుందంటే ఇక్కడ వాల్యూ ఏముంటుంది, 3.3 కన్నా ఇంకా తక్కువ వాల్యూ అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2.4, 2.5 లేకపోతే 1.3 అలా వోల్టేజ్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. డిపెండ్స్ అపాన్ ఇక్కడ యూస్ చేస్తున్న రెసిస్టర్ని బట్టి ఉంటుంది. అప్పుడు తగ్గిపోయే కొలది ఏమవుతుంది, ఇలా ఫ్లో అవుతుంది. ఇలా ఫ్లో అయ్యి గ్రౌండింగ్ అయిపోతుంది. తగ్గిపోతుంది కదా. తగ్గిపోయిందంటే అది లెవెల్ 0 అంటే లాజిక్ 0 కింద ట్రీట్ చేసుకుంటుంది. సో మనకి ట్రిగర్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, ట్రిగర్ అయ్యేటప్పుడు 0 కింద ట్రిగర్ అవుతుంది. 0 అంటే నథింగ్ బట్ లో అనమాట. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది మనం బిల్డ్ చేయొచ్చు దీన్ని యూస్ చేసుకుని. సో నాకు తెలిసినంత వరకు అయితే మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే వచ్చింది. అండ్ నాకు కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, దీన్ని యూస్ చేసి ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయొచ్చు, అంటే ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలి అనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తే కనుక దానికి రిలేటెడ్ నేను ఒక ప్రాజెక్ట్ అయితే కనుక ఒక స్పెసిఫిక్ అప్లికేషన్ నేను చేసి పెడతాను. స్పెసిఫిక్ అప్లికేషన్లో మనం టెస్ట్ చేసి యాక్చువల్లీ దీన్ని యూస్ కేస్ అనేది మనము ఫైండ్ అవుట్ చేద్దాము. అండ్ ఎవరైనా ఎలక్ట్రానిక్ వరల్డ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అండ్ ఇంకొకటి ఏంటంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. నేను చాలా వీడియోస్ అయితే ప్లాన్ చేస్తున్నాను ఇందులో. సో ఆ వీడియోస్ కోసం చూస్తూ ఉండండి, రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.